నేర్చుకుంటే విలువలతో కూడిన విద్యతోనే మీరు పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. సో అబ్దుల్ కలాం గారు చెప్తారు, కలలు కనండి, సాకారం చేసుకోండి. నిద్రపోయి కలలు కంటూ ఉంటే సాకారం అవుతాయా? మీరు కన్న కళ కోసం నిద్ర లేకుండా గడపాలి. ఎప్పుడు? కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో. ఈ 4.5 సంవత్సర కాలంలో మీరు ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు. కానీ మాకు ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ఎంత సిన్సియర్గా 1 నెల పని చేస్తామో, మీరు ఎగ్జామ్ వచ్చినప్పుడు ఆ 1 నెల నిద్ర లేకుండా చక్కగా చదువుకోగలిగితేనే అందరికైనా బెస్ట్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజుల్లో 95% అనేది మామూలు అయిపోయింది. టీవీలు చూస్తున్నారు కదా, పేపర్లు చదువుతున్నారు, అందరూ కూడా ఇప్పుడు మంచి మార్క్స్ తెస్తున్నారు. ఇప్పుడు 95 to 100లో ఎవరా అనే పోటీకి వచ్చింది. ఆ పోటీలో మీరు ఉండాలి అంటే ఇది ఏదో అమ్మా నాన్న చెప్పారు అని టైంపాస్ చేయటం కాదు, ఇది మీ లైఫ్. ఈరోజు మనం కనుక సక్సెస్ అయితే మన మాటకి వాల్యూ ఉంటుంది, మనకి గౌరవం ఉంటుంది. ఎందుకు నేను ఇంత దూరం చెప్తున్నానంటే, నేను కూడా మీలాగా జెడ్పీ హై స్కూల్లో చదివాను. చంద్రగిరి నియోజకవర్గంలో తలకోన వెళ్ళే దారిలో బాకరాపేట అనే ఒక చిన్న విలేజ్లో చదువుకున్నాను. ఈరోజు మీ అందరికీ ఎలా తెలుసాను? ఎలా తెలుసాను? ఒక హీరోయిన్గా టాప్కి వచ్చాను. ఈరోజు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాను, మంత్రి అయ్యాను. కాబట్టి మీ అందరికీ కూడా నేను తెలిసే అవకాశం వచ్చింది. సో దాన్ని బట్టి ఏంటి అర్థం? మనం ఎంపిక చేసుకున్న ఫీల్డ్లో, అది చదువు అయినా, స్పోర్ట్స్ అయినా, సినిమా అయినా, పాలిటిక్స్ అయినా, ఏదైనా కూడా మీరు ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. ఇప్పటి నుంచే ఆ ఎయిమ్ దిశగా మీరు కష్టపడాలి. దానికి తగ్గట్టుగా మీరు మిమ్మల్ని ట్యూనప్ చేసుకోవాలి. అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. ఊరికే గాలిలో దీపం పెట్టి దేవుడా కాపాడంటే దేవుడు కూడా ఏం చేయలేడు కదా. మన ప్రయత్నం మనం చేయాలి. సో ఇది మంచి ఏజ్, మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేదు. మీరేమన్నా ఇప్పుడు జీతాలు తెచ్చి ఇల్లు గడపాలా, కూలి పని చేయాలా, ఏమైనా ఇటుకలు మోయాలా? ఏ కష్టం లేదు. ఓన్లీ మీరు చదువుకోవటమే, అది కూడా ఆడుతూ పాడుతూ చదువుకోవటమే. సో మంచి లైఫ్ జగనన్న వల్ల మీకు అందింది. ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా నాడు నేడు కింద స్కూల్స్ని రెనోవేట్ చేయటమే కాకుండా మీకు అన్ని ఫెసిలిటీస్ని కల్పించారు. ఇటు యూనిఫామ్ బుక్స్, అటు జగనన్న గోరుముద్దతో పౌష్టికమైన ఆహారం, ఇటు డిజిటల్ క్లాస్ రూమ్స్, అటు ట్యాబ్స్తో బైజూస్ కంటెంట్, ఇటు సిబిఎస్ఈ సిలబస్, అటు ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు లాస్ట్ క్యాబినెట్లో ఐబీని కూడా ఓకే చేయడం జరిగింది. అంటే ప్రపంచ స్థాయిలో ఏ దేశానికైనా, ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి అక్కడున్న వాళ్ళతో మీరు పోటీ పడి నిలబడే విధంగా ఈరోజు జగనన్న విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. ఇవన్నీ ఎవరి కోసం? పేద విద్యార్థుల కోసం. డబ్బున్నవాడు ఎలా చదువుతాడు? వాడు లండన్ పోయి చదువుతాడు, యూఎస్లో చదువుతాడు, లేదా ఇంకో చోట చదువుతాడు. మీరు వెళ్ళలేరు కదా. ఈరోజు మీరు వెళ్ళే స్థాయికి జగనన్న మీకు అవకాశం కల్పించాడు. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. దీని తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంటు, విదేశీ విద్య అన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈరోజు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అక్కడ మన స్కూల్స్ గురించి, స్కూల్స్లో దొరుకుతున్న అన్ని ఫెసిలిటీస్ గురించి మాట్లాడే స్థాయికి ఎదిగారు అంటే అది ఎవరి వల్ల? జగనన్న పరిపాలన వల్ల. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు స్కూల్స్లో భోజనం చేయాలంటే తినేవాళ్ళ? మరీ జరగని చాలా కడుపేద వాళ్ళు తప్ప మిగతా అందరూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు తినలేక. కానీ ఈరోజు టీచర్స్తో సహా స్టూడెంట్స్ కూడా తినే స్థాయికి మెనూను కూడా జగనన్నే డిసైడ్ చేశాడు. ఇప్పుడు మేము మా పిల్లలు ఏం తినాలో మేము చెప్తాం పనోళ్ళకి, వంటోళ్ళకి.